హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరం బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేశారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వానాకాలం 2025 రైతు భరోసా నిధులకు రైతు ఖాతాల్లో జమ చేయడం ఆరంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రైతు భరోసాలో భాగంగా 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు గాను 2,349.83 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను జమ చేశామని, ఈ ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి కూడా వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు మెసేజ్లు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఒకవేళ సోమవారమే పలువురు రైతుల ఖాతాలో డబ్బు అయితే జమ అయింది. అయితే కొందరు రైతులకి ఇంకా డబ్బులు జమ కాలేదని కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే దీని గురించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తొలి రోజు రైతు భరోసా నిధులు జమ కాని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి రానున్న 9 పని దినాల్లో ఆ నిధులు విడుదల చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, ఎవరికైనా రైతు భరోసా నిధులు పొందనట్లయితే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి తగిన వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, కనీస మద్దతు ధర, బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలపై గడిచిన 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల వ్యయం వ్యవసాయ రంగంపై ఖర్చు పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గడిచిన 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రైతులను చైతన్యపరిచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అందించి రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. రైతుల పెట్టుబడికి 2 లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.